వాళ్ళ హైడ్రా అరాచకంతో హడలిపోతున్న హైదరాబాద్ బస్తీ వాసులు, బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి బుల్డోజర్ శనివారం ఆదివారం వచ్చి ఇల్లు కూలగొడుతుందో అనే భయంతో బిక్కుమంటున్న పేదలు వామ్మో హైడ్రా అంటూ, వామ్మో కాంగ్రెస్ అంటూ ఇవాళ మళ్ళీ మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలే, గెలిస్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, ఈ అరాచకం ఆగుతుంది అని వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ లో నిలిచిపోయిన కేసీఆర్ కిట్లు, మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఆగుతున్న 20,000 లీటర్ల నీళ్లు ఫ్రీ వాటర్ ఆగిపోతా ఉంది, ఇవాళ మళ్ళీ బిల్లులు వస్తా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత హైదరాబాద్ నగర ప్రజలందరూ ఒకటే అనుకుంటా ఉన్నారు, ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ లో. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కనబడుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 పట్టాలు జీవో నంబర్ 58, 59 కింద పేదలకు ఇంకా గుర్తున్నాయి. కేసీఆర్ ఫ్రీగా ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ లేకుండా 65 గజాల లోపు ఏదైతే మరి మినహాయింపు ఇచ్చారో అవన్నీ కూడా గుర్తున్నాయి. వాటి వల్ల తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి అభ్యర్థులకి ఎట్లా అయితే 2023లో గెలిపించామో ఒక్క ఓటు కూడా, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా మళ్ళీ అట్లే గెలిపిస్తామంటున్నారు.